నాన్న కాంపిటెన్సీ బేస్ అంటే మేడం గారు చెప్పిందా నాకు తెలియదు, ప్యాటర్న్ నాకు తెలియదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో, రియల్ లైఫ్లో కూడా ఈ థియరీకి సంబంధించి ఏదో ఒక రిలేటెడ్ ఫ్రేజ్ ఉంటుంది. రియల్ లైఫ్లో కూడా దీనికి సంబంధించి ఒక ఫ్రేజ్ ఉంటుంది. ఆ ఫ్రేజ్ పట్టుకోవడానికి ట్రై చేయి. దాన్ని ఏం చేస్తామంటే దానికి దీనికి రిలేషన్ ఏంటి అని నువ్వు అక్కడ ఏమన్నా ఎగ్జాంపుల్ కానీ తీసుకొస్తే ఐ కెన్ టెల్, బికాస్ 10th క్లాస్ కాబట్టి ఐ కెన్ అప్లై. 10th క్లాస్ నీ దగ్గర ఉంటే చెప్పు, ఇప్పటికిప్పుడే సమాధానం చెప్తా. లేదు అని అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ట్రై టు అప్లై అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అనేది ఉంది, F = ME అనేది తెలుసు నీకు, డైరెక్ట్గా F ఇచ్చి M ఇచ్చి ఏ కనుక్కోమంటే ఈజీగా చేసేస్తాం, అంతేనా? అలా కాకుండా నీకు వర్డ్స్లో పెట్టి, అంతే కదా, వర్డ్స్లో పెట్టి రియల్ లైఫ్ సిచ్యువేషన్లో వర్డ్స్లో పెట్టి అది చేయమంటే ఏమంటే ఏది F ఏది M ఏది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద కేస్. సో అందుకని నాన్న ఏం చేస్తామంటే ఎక్స్పీరియన్స్ అగైన్ మేక్స్ యూ పర్ఫెక్ట్, మోర్ ఆర్ లెస్. యూ హ్యావ్ ఎ ఫ్రెండ్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మంచి స్కూలు, మంచి వాల్యూ సిస్టమ్స్ ఉన్న స్కూల్ కాబట్టి మంచి ప్రశ్నలు వేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ, గుడ్ క్వశ్చన్స్ యూఆర్ పుట్టింగ్. గుర్తుపెట్టుకున్నాను, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకో. ఇది కాలేదు అంటే ఎక్కడ ఏంటంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ది రిలవెంట్ ఫిజికల్ క్వాంటిటీ వెన్ ద నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ఏ బాడీ ఈజ్ నాన్ జీరో. ఇట్స్ మూమెంటమ్. ఈ క్వాంటిటీ ఆఫ్ మోషన్ చేంజెస్ అంటే మొమెంటమ్ చేంజెస్. సో dp/dt. ఆ dp/dtలో మాస్ కాన్స్టెంట్ బయట తీసుకొచ్చి యాక్సలరేషన్ చేసి F = ma అని చాలా సింపుల్గా, చాలా అమాయకంగా, ఏమీ తెలియనట్టుగా చాలా ఈజీ చేశారు మనకి. మ్యాథమెటిక్స్ మేడ్ అవర్ లైఫ్ సింపుల్, బట్ రియల్ లైఫ్ అప్లికేషన్ టేక్స్ టైం. ఓకేనా? అందుకని ఏం చేస్తామంటే ట్రై నథింగ్. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. సోషల్ ఇనర్షియా దానా చెప్పు. Grade 9, 10. Which grade, Dana? 9. Good. Sometimes we get lowest interest and feel bored while preparing for exams. Did that ever happen with you? Oh, many times. No, క్వశ్చన్ ఏంటంటే మేము ప్రిపేర్ అవుతున్నప్పుడు we get bored for the examination preparation. అంతేనా? నువ్వు ఎప్పుడైనా అటువంటి అనుభవం కలిగిందా? అదే మీరు అడిగిన ప్రశ్న. యూ గాట్ ఇట్ మెనీ టైమ్స్. వాట్స్ సో గ్రేట్ అబౌట్ దట్? చక్కగా బయటికి పోయి క్రికెట్ లేకపోతే సినిమాలు చూడటం అంటే మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రిపేర్ అవ్వాలంటే ఏంటి, ఏదంతా డ్రైగా ఉంది టాపిక్ అని చెప్పి. అందుకనే మార్క్ మై వర్డ్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిసన్. సబ్జెక్ట్ డ్రైగా అయిపోయి చెత్త అయిపోవడానికి కారణం ఎవరు తెలిసిన? నెంబర్ 1 టెక్స్ట్ బుక్. రాంగ్ టెక్స్ట్ బుక్ మేక్స్ యూ ఫీల్ డ్రై. అందుకనే నాన్న ఏం చెప్తామంటే ఎప్పటికి వస్తుంది, ఎవరికి వస్తుందమ్మా. ఇప్పుడు ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అనుకో, కాకపోతే నాకు ఈ ఏజ్లో 67లో ఏంటంటే పట్టుదల ఎక్కువ. ఏంటి? ఎస్, ఇప్పటి నుంచి 1983 నుంచి చదువుతాను ఫిజిక్స్. ఇంకా ఏం చదువుతారు అంటే ఎన్నిసార్లు చదివినా న్యూ ఇన్సైట్స్ వస్తూ ఉంటాయి నాకు, న్యూ ఇన్సైట్స్. ఓకేనా? సో ది పాయింట్ ఈజ్ సింపుల్, ఇట్ ఈస్ న్యాచురల్ టు గెట్ బోర్డ్. కానీ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది తెలుసా మీకు? ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఇఫ్ యు నో డీప్ ఇన్ టు దాట్ ది సాక్రిఫైజెస్ మేడ్ బై సైంటిస్ట్. యు నో వన్ మోర్ థింగ్, హ్యావ్ యూ హర్డ్ నీల్స్ బోర్? ఎవరైనా పేరు విన్నారా నీల్స్ బోర్? హ్యావ్ యూ హర్డ్ ఎనీ వన్ ఆఫ్ యూ? ప్రతీక్, నీల్స్ బోర్, హూ ఇస్ ద గై? Atomic model. Yes, excellent. Atomic. Yes. Good. You know, he was a Nobel Prize winner in 1918. You don't know? He was given Nobel Prize for 1918. He and Einstein had big fight. You know what happened? ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరినీ బికాస్ ఆఫ్ వార్ దే వాంటెడ్ టు వర్క్. జాగ్రత్తగా నువ్వు కూడా వినమ్మా తల్లి. దే వాంటెడ్ టు బి స్మగుల్డ్ అవుట్ ఆఫ్ దేర్ కంట్రీ. ఎట్లో గంట దొంగతనంగా మీరు పంపించారు అమెరికాకి, కూడా పోతే లేక చంపేస్తారు ఇక్కడ. నీల్స్ బోర్, యు నో హౌ హీ వాస్
ట్రాన్స్పోర్టెడ్? ఎక్కడైనా మామూలు కమర్షియల్ ఫ్లైట్ ఎక్కితే పట్టుకొని ఆపేసి చంపేస్తారని కార్గో ఫ్లైట్లో ఎక్కిస్తారు. కెన్ యూ బిలీవ్ ఇట్? నీల్స్ బోర్ యొక్క అటామిక్ మోడల్ చెప్తున్నప్పుడు, నీల్స్ బోర్ గురించి చెప్తే అది చదువుతున్నప్పుడల్లా గూస్ బంప్స్ వస్తాయి. కార్గో ఫ్లైట్లో ఎక్కిస్తారు ఎవరిని? నీల్స్ బోర్ని. యూనో, నేను చెప్పిన బుక్లో రాశాడు. నీల్స్ బోర్ వాజ్ అలౌడ్ టు పుట్ ఇన్ కార్గో ఫ్లైట్. కార్గో ఫ్లైట్లో ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ హియర్, ఆల్ ఆఫ్ యూ మస్ట్, ఇది రేర్ సబ్జెక్ట్, మీకు దొరకదు ఇలాంటిది. కార్గో ఫ్లైట్కి కమర్షియల్ ఫ్లైట్కి ఒక స్మాల్ డిఫరెన్స్ చెప్పండి సార్, ఇంకేవద్దు. Pratik, you should be able to say, or someone. What is the one is facilities, I don't want to drag you. Another is the cabin pressure is different. When you go that high, the cabin is pressurized so that we breathe our air normally. కార్గోకి అవసరం లేదు. కార్గోకి ఇప్పుడు అక్కడ చెప్పులో లేకపోతే ఏదో కుట్లో కుట్టు మెషిన్ పెట్టామనుకో, మా దానికి ఏ ప్రెషర్ ఉన్నా పర్లేదు కదా. బట్ వెన్ నీల్స్ బోర్ వాజ్ పుట్ ఇన్ ద కార్గో ఫ్లైట్, అక్కడ కూడా ప్రెషర్ తక్కువే కదా, అందుకని ఒక ఆక్సిజన్ సిలిండర్ ఇస్తారు వాడికి. నీల్స్ బోర్ వాజ్ గివెన్ ఆక్సిజన్ సిలిండర్ అండ్ ఏ స్మాల్ కమ్యూనికేషన్ ఇది ఇస్తారు, పేజర్ లాంటిది ఇస్తారు. పైలట్ విల్ బీ ఇన్ టచ్ విత్ దిస్ నీల్స్ బోర్ ఫెలో. దారిలో పైలట్ టచ్ చేస్తూ ఉంటాడు కానీ వీడు ఆన్సర్ ఇవ్వడు నీల్స్ బోర్. దాన్ని వాడికి అనుమానం వస్తుంది, వీడు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవడం మర్చిపోయింటాడు, పోతాడు, నోబెల్ లారెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బిగ్ గై నీల్స్ బోర్, బిగ్ గై. ఏది ఫస్ట్ అటామిక్ మోడల్లో అసలు పెట్టించారు. దెన్ పైలట్ గెట్స్ అ డౌట్, వీడు గ్యారెంటీ పోతాడని చెప్పి ఏం చేస్తాడు, ఫ్లైట్ హైట్ కింద దించుతాడు. ఏమొస్తుంది అడ్వాంటేజ్ కింద దించితే? ఏమొస్తుంది? ఏమొస్తుంది కిందకి దించితే? ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. am I right? So he flew the flight at a low altitude and reaches England or someplace. దిగిన తర్వాత వీడు చచ్చిపోయాడా బతికాడా అని డౌటు. ఎవరు? నీల్స్ బోర్. సో వాడు వెంటనే వచ్చి చూస్తే వీడు బేబీ పండుకొని నిద్రపోతూ ఉంటాడు. దెన్ దే ఆస్క్ హిమ్, హౌ వాజ్ ద జర్నీ అంటే ఐ స్లెప్ట్ లైక్ ఎ బేబీ అంటే, థ్యాంక్స్ టు ద పైలట్, వాడికి ఉన్న ఇంటెలిజెన్స్. ఇది అటామిక్ థియరీ చెప్తున్నప్పుడు ఈ స్టోరీ చెప్పాము అనుకున్నాం, అర్థమని చెప్పింది. విల్ యూ ఫర్గెట్ అటామిక్ థియరీ? యూ విల్ హ్యావ్ ది గ్రేట్ ఫ్యాసినేషన్ ఫర్ ద సైంటిస్ట్ హూ మేడ్ సచ్ ఎ గ్రేట్ డిస్కవరీ. హీ వాజ్ 1918 నోబెల్ ప్రైజ్ విన్నర్. సో కమింగ్ బ్యాక్ నాన్న, సబ్జెక్ట్ డ్రైగా ఎప్పుడు ఉంటుంది తెలుసా? ది కైండ్ ఆఫ్ హిస్టరీ అటాచ్డ్ టు ద సబ్జెక్ట్ వాజ్ నాట్ టాట్ ఇన్ ద క్లాస్. ఎక్కడ వస్తుంది తెలుస్తుందమ్మా? నువ్వు ఇంటర్నెట్లో దొరుకుతుంది, మంచి టెక్స్ట్ బుక్లో అయినా దొరుకుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. గ్రేట్. వన్ క్వశ్చన్ టు యూ ఫ్రమ్ మై సైడ్. హూ వాజ్ ద ఫస్ట్ సింథసైజర్ ఇన్ ఫిజిక్స్? నీకే క్వశ్చన్, నీకే. Because you are telling lot good things. You are NEET come IIT boy from Kothakot. Okay, who is the first synthesizer in physics? I don't know. Yes, good. ఇవన్నీ చెప్పాలి, పిల్లలు చెప్పాలి. Whatever, I will give a content to the director. ఈ కంటెంట్ మీరు చదువుకున్నా అవుతే లేకపోతే మీకు నోట్స్ బోర్డ్లో పెట్టినా సరే, ఇట్స్ అ కైండ్ ఆఫ్ లెజెండరీ స్టోరీ కైండ్ ఆఫ్ వర్కౌట్ చేసుకో. బ్యూటిఫుల్ స్టోరీ. ఎవ్రీ కాన్సెప్ట్ హ్యాస్ అన్ అవుట్స్టాండింగ్ స్టోరీ. ఎవ్రీ కాన్సెప్ట్. Newton was the first synthesizer. You know who is the second synthesizer? James Clerk Maxwell. ఏమేమి సింథసిస్ అంటే చెప్పండి? సింథసిస్ అంటే ఏంటి? మెర్జింగ్. ఓకే, వాట్ ఈస్ దట్ హీ మెర్జ్ అనేది నేను పంపిస్తాను. ఐ డోంట్ వాంట్ బోర్ యూ విత్ మై ఫిజిక్స్ నాలెడ్జ్. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. లాస్ట్ క్వశ్చన్. Namaste sir, myself Indra, I am from 9th grade. My question towards you is, just now you said that there is no failure or power in that, we will only think like that, but the society will treat us like different ways, failure, success, power, whatever it may be. So whoever has the ability to do it, society, thinking about this society, they will think positively not, but they will think it as negatively, and they will also make themselves to
feel lower. So how to overcome it or think anything in positive way? Very good, Anna. Good question. Because generic question, very well asked. Nana, our answer is, what a good word, come on. 7 Habits of the Highly Effective People పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? స్టీఫెన్ ఆర్ కోవే 7 Habits of the Highly Effective People, దాంట్లో కూడా రాస్తాడు. ఇంకోటి దట్ మైండ్ సెట్ అని ఒక బుక్ ఉంది, కెరల్ ఎస్ బ్లాక్. షీఈ్ ఎ స్టాన్ఫర్డ్ సైకాలజీ ప్రొఫెసర్ లేడీ. మైండ్ సెట్, కెరల్ ఎస్ బ్లాక్. ఆ పాప ఇక్కడ అడిగిన పాప వీటివన్నీ ప్రశ్నలకి బ్యూటిఫుల్ ఆన్సర్స్, ఎక్సలెంట్ ఆన్సర్స్ ఉన్నాయి. నేను పంపిస్తాను మీకు పంపిస్తాను. ఏం లేదు అందులో ఏంటంటే రిలవెంట్ పారాగ్రాఫ్స్ తీసుకొని స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ మెన్ కూడా దాని ఒకటే గుర్తుపెట్టుకో. సొసైటీ విల్ ఆల్వేస్ థింక్ లైక్ దట్. సపోజ్ నేనున్నాను, నాకు ఐపీఎస్ వచ్చింది, ఐఏఎస్ రాలేదని నన్ను సొసైటీ ఇన్సల్ట్ చేస్తే, ఐఏఎస్ వచ్చింది, 100వ ర్యాంక్ వచ్చింది, ఎక్కడ మణిపూర్, త్రిపురలో పనిచేస్తున్నాను, ఫస్ట్ వచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఇన్సల్ట్ చేస్తే, సో ఆల్వేస్ రిలేటివ్ నాన్న గుర్తుపెట్టు. యువర్ టాక్ సొసైటీ మే ట్రీట్ యూ లైక్ దట్. బట్ నువ్వు దాన్ని సర్మౌంట్ చేసి ఎదురు తిరగడం అంటే రిబెల్ అని కాదు. టేక్ ఇట్ ఇన్ ద స్ట్రైడ్, ఎస్ ఐ క్యాన్ డూ అనే ఫీలింగ్తో ముందుకెళ్తానా, నో బడీ కెన్ స్టాప్. అందుకని let them read out the names of the IPS probationers with which part they are appointed, so that every day it's a mind of inspiration. Okay, మా సాటిస్ఫాక్షన్ క్వశ్చన్ నిజంగా క్లాస్ బోర్డు ఉద్యోగం నుంచి మాకు సభ్యులు చేయలేదు. President, quite simple. See, some of you may feel bad, might not feel, but one good thing is dependent on Uttarkota. I was SP member here 1998 to 2000 I was SP. ఈ ఇంట్లో పోవాలంటే గవర్నమెంట్ స్టేట్ కానీ ఈ I guess this is the kind of rural area. Don't miss part. But I am extremely happy to see your communication. Thanks to your English teachers. థ్యాంక్స్ టు యువర్ టీచర్స్ కమ్యూనిటీ యాజ్ ఎ హోల్. చాలా మైండ్ ఏంటంటే ఉంటుంది సబ్జెక్టు అన్నీ అల్లదినట్టు కదా టఫ్గా ఉంటుంది. సంవత్సరాలు కష్టపడి పాపం నిద్ర ఆరంభం కరెక్షన్ వాళ్ళకి సోషల్ సైన్స్, వాళ్ళకి ఇంగ్లీష్ అవ్వలేదు. సో మీ స్కూల్ లీడర్ కూడా హిందూ పేపర్లో ఒకే పేరు చేస్తాం, ప్రతి ఒక్కరు పెట్టండి బాగుంటుంది సెన్స్ వాళ్ళు ఇక్కడ యూ ఫీల్ the session is too long and little right. I don't ask the excuse from you, but still, let's have a nice time. Wish you all the best. God bless you. మొత్తం కంప్లీట్ కాలేదు క్వశ్చన్ ఎవరు చేయలేదు మనం తెలుసు, కానీ నిజంగా ఆర్ట్ఫుల్లీ మాకు తెలుసు ఇక్కడ ఎవరు టీచర్స్ కూడా అందరు గమనించండి. ఎవరైతే ఇంతవరకు బిలో యావరేజ్ మేము స్టూడెంట్స్ నేను చదవలేను నాకు ఇంతే అని అనుకున్న వాళ్ళు ఈ సెషన్ ఇన్స్పైర్, నేను ఇప్పటి నుంచి మంచి స్టెప్స్ వేస్తా, నేను మంచి కాన్సన్ట్రేషన్ చేస్తా అన్నోళ్ళు చేయలేకపోయాను. ఆ టీచర్ గమనిస్తారు, అటువంటి అందరినీ నేను రేపు నుంచి అబ్జర్వ్ చేయడం. ధైర్యంగా ఆకాశమే నీకు అనుకోండి, అవకాశం వస్తే ఎలాగో వదలండి. ఈ యూటిలైజ్. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఈ సెషన్ ఇన్స్పైర్ తీసుకొని నాకు ఒక 20 years ఇవాళ మార్నింగ్ నేను హైదరాబాద్ చూస్తుంటే మన పేరెంట్ సోనీ గారు అని చెప్పి ఇక్కడ పేరెంట్ చాలా ముసలాయన ఇందరూ సార్ ఇద్దరు వచ్చి కూడా కలిసిపోయినారు. సార్ మీ స్టూడెంట్ ఏ యూనివర్సిటీ, కాలిఫోర్నియా చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా సెలెక్ట్ చేయండి సార్, చాలా సంతోషం వేసింది. ఆయన ఫోన్ చేసి చెప్పడమే కాకుండా నేను వచ్చి కలుసుకున్నాను, మార్నింగ్ వచ్చి కలిసిపోయింది. నేను మీ బ్యాచ్లో కూడా 20 years తర్వాత 10 years తర్వాత ఇంతమంది ఐపీఎస్ అయ్యారు, ఐఏఎస్ అయ్యారు అని ఎంతమంది ప్రామిస్ చేశారు. అలా నేనేమనుకుంటున్నానంటే ఇవాళ ఇక్కడ బోర్డు మీద బయట పెట్టిన 8 మంది డాక్టర్లు అయినారు, ఇద్దరు ఐఐటి అయ్యారు. వాళ్ళు రేపు కూడా అవకాశం ఉంది, వాళ్ళు కూడా ఐపీఎస్ ఐఏఎస్ కావాలి.
అందరికొద్ది ముఖ్యంగా మంచి నాయకుడు కూడా కావాలి. ఒక్క ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ కాదు, ఈ మూడు ఇంపార్టెంట్స్. మంచి నాయకుడు, మంచి ఐపీఎస్ ఆఫీసర్, మంచి ఐఏఎస్ ఆఫీసర్. ఈ కొత్త పీపుల్స్ గురించి ఎంతమంది ట్రై చేస్తారు చెప్పండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.